హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ న్యూట్రిషనల్ మిత్స్, రెమెడీస్, టిప్స్ అండ్ సీక్రెట్స్ కూడా. ఇదేంటి సడన్‌గా న్యూట్రిషనల్ వీడియోస్ అంటుంది అంటే, యెస్, ప్రొఫెషనల్లీ ఐయామ్ ఎ డైటీషియన్. సో ఐ వాంటెడ్ టు షేర్ సమ్ సీక్రెట్స్ అబౌట్ న్యూట్రిషన్ అన్నమాట విత్ మై సబ్స్క్రైబర్. సో ఈ వీడియో సిస్టర్స్ ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా కానీ ఏ మందులు వాడకుండా అంత హెల్తీగా ఎట్లున్నారు అని ఎప్పుడు అనుకుంటుంటాం కదా. ఎలా అంటే ఇలా. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఇండియన్ ఫుడ్ తీసుకున్నారు. మనలా పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ ఏం తినలేదు. మంచిగా ఇండియన్ ఫుడ్ తీసుకున్నారు. సెకండ్ థింగ్, టైమింగ్స్. మనం అర్ధరాత్రి తింటాం, వాళ్ళు అట్లా కాదు. డిన్నర్ వచ్చేసరికి వాళ్ళది 6:37 వరకు అయిపోయేది. సో ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనది మిత్స్. మిత్స్ అంటే అపోహలు. లైక్ గీ తింటే లావ్ అయిపోతాం, లేకపోతే కాపర్ వెజిల్‌లో తాగితే వాటర్ చాలా మ్యాజిక్ జరిగిపోతది. నా హార్ట్ హెల్త్ బాగా అయిపోతది. నా బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా అవుతుంది. నా స్కిన్ గ్లో బాగా అవుతది. ఇలాంటివన్నీ వింటుంటాము. కొన్ని జనరేషన్స్ నుంచి వినుకుంటూ వస్తున్నాము. యాక్చువల్లీ ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది మనం చూసేద్దాము. మన ఫస్ట్ మిత్ వచ్చేసి గీ. గీ తింటే లావ్ అయిపోతాం. ఎవరండి చెప్పింది? గీ తింటే ఎవరు లావ్ అవ్వరు. అంటే మరీ కుంభాలు కుంభాలు కాకుండా మోడరేషన్‌లో తింటే ఇట్స్ గుడ్. యాక్చువల్లీ గీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి విచ్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్. సో అది అవాయిడ్ చేయకండి. చాలా మందికి నెయ్యి అంటే ఇష్టం, బట్ వెయిట్ గెయిన్ అయిపోతామేమో అని అవాయిడ్ చేస్తుంటారు. ఫస్ట్ థింగ్, మీరు ఏది తీసుకున్నా మోడరేషన్‌లో తీసుకుంటే ఇట్స్ గుడ్. ఇంకా నెక్స్ట్ మిత్ వచ్చేసి ద గ్రేట్ మిత్ ఆఫ్ ఇండియా. డయాబెటీస్ ఉంటే మ్యాంగోస్ తినొద్దు. ఎందుకంటే అందులో షుగర్స్ ఎక్కువ ఉంటాయి. యెస్, షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాదనట్లేదు. బట్ వాటి గ్లైసెమిక్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది. మీరు ఒకటి తినొచ్చు. మీకు క్రేవింగ్స్ వస్తే. మరీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయకండి. మళ్ళీ షుగర్ అబ్సార్ప్షన్ అనేది స్లోగా ఉండడానికి పేర్ ఇట్ అప్ విత్ ప్రోటీన్. ప్రోటీన్ అంటే లైక్ నట్స్, కర్డ్ వీటితో పేర్ అప్ చేసుకొని తినండి. షుగర్ అబ్సార్ప్షన్ కూడా స్లో ఉంటది. అంటే మీ బ్లడ్ షుగర్స్ అనేవి వెంటనే స్పైక్ అవ్వవు. దే విల్ బీ ఇన్ కంట్రోల్. సో మీ క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. అయ్యో! అందరు సమ్మర్‌లో మ్యాంగోస్ తింటున్నారు, నేను తినట్లేదు. ఈ డయాబెటీస్ ఎందుకొచ్చిందో నాకు అని అనుకోకుండా ఉంటారు. మన నెక్స్ట్ మిత్ వచ్చేసి కోకోనట్. కోకోనట్ కాజెస్ కొలెస్ట్రాల్. ఎగ్ కొలెస్ట్రాలే, కోకోనట్ కొలెస్ట్రాలే, ఆల్మండ్స్ కొలెస్ట్రాలే, అన్నీ కొలెస్ట్రాలే. మనకి ఏది చూస్తే అది కొలెస్ట్రాల్. మరి కుంభాలు కుంభాలు తింటే కొలెస్ట్రాల్ రాకపోతే ఇంకేం వస్తది? ఇంకేం వస్తది? కోకోనట్ గురించి. కోకోనట్ అనేది కొలెస్ట్రాల్ పెంచేస్తది. దానివల్ల హార్ట్ డిసీజెస్ ఎక్కువొచ్చేస్తాయి అని చాలామంది అంటుంటారు. లేదండి, అలా ఏముండదు. కోకోనట్‌లో మనకి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. లైక్ ఎంసిటీస్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. అవి మన బ్రెయిన్ ఫంక్షన్‌కి చాలా ఇంపార్టెంట్. అండ్ మన మెటబాలిజంని కూడా పెంచుతది. సో ప్లీజ్ డోంట్ అవాయిడ్ కోకోనట్స్. ఇవి కూడా చాలా తక్కువ పోర్షన్‌లో తీసుకోవాలి. ఇంతింతగా కోకోనట్ అనగానే 4, 5 కోకోనట్ లడ్డూలేసేయడం కాదు. అట్లా అంటే మన సౌత్ ఇండియన్స్ ఎంత కోకోనట్ వాడతామండి. కర్రీస్‌లో కోకోనట్ ఏసుకుంటాం. కోకోనట్ ఆయిల్ వాడతాం. కోకోనట్ మిల్క్ వాడతాం. కోకోనట్ తింటాము. గుడికెళ్ళినప్పుడు కోకోనట్ కొట్టిన కోకోనట్ చట్నీ ఎన్ని వాడతాం. అందరికి హార్ట్ డిసీజెస్ వచ్చేస్తున్నాయా? రావట్లేదు. మోడరేషన్ అంతే. ఇంకా మన నెక్స్ట్ మిత్ వచ్చేసి ఆల్మండ్స్ తింటే పింపుల్స్ అయిపోతాయి. అదే బాదాం. బాదాం తింటే పింపుల్స్ అయిపోతాయి. నో, అవ్వవు. ఇంకా చెప్పాలి అంటే ఆల్మండ్స్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. మీ స్కిన్ హెల్త్‌కి చాలా మంచిదది. అవి ఎందుకు పింపుల్స్ కాజ్ చేస్తాయి? లేదు కదా! ఇష్యూ ఎక్కడొస్తదంటే మెయిన్‌గా అవి సోక్ చేసుకోకుండా డైరెక్ట్‌గా ఎక్కువ క్వాంటిటీస్‌లో తింటే. ఆల్మండ్స్ అయినా, ఏ నట్స్ అయినా నైట్ సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తినండి. అది కూడా 4-8 ఆల్మండ్స్ మాత్రమే. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాలరీ రిక్వైర్మెంట్ అండ్ ఆల్. ఇంక మన నెక్స్ట్ మిత్ వచ్చేసి మన టీతో పాటు లెమన్ గాని, సాల్ట్ గాని తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోతాం.
లెమన్ తీసేసుకుంటే వెయిట్ లాస్ అయిపోతారా అండి? అవ్వరు. బట్ ఇట్ ఇంక్రీజెస్ యువర్ డైజెషన్ అండ్ మెటబాలిజం అండ్ హైడ్రేషన్. సో, అందుకే సజెస్ట్ చేస్తారు. అండ్ ఇది మ్యాజిక్ మిత్ అండి. నిజంగానే మ్యాజిక్ ఇది. కాపర్ వెజిల్‌లో వాటర్ తాగితే మంచిది. బ్రెయిన్‌కి మంచిది, హార్ట్‌కి మంచిది, స్కిన్‌కి మంచిది, ఐస్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది, గట్‌కి మంచిది, లివర్‌కి మంచిది. నో, ఇట్స్ నాట్ ట్రూ. అవును. కాపర్ వెసెల్‌లో తాగితే మంచిదే కాదనట్లేదు నేను గూడా. కాపర్ వెసెల్స్‌లో ఏందంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ కాపర్ వెసెల్‌లో తాగితే డైజెషన్ గూడా ఇంప్రూవ్ అవుతది. కాదనట్లేదు గానీ డయాబెటిస్ తగ్గిపోతది. హార్ట్ డిసీజెస్ తగ్గిపోతాయి. క్యాన్సర్‌లు తగ్గిపోతాయి. దట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఎక్కడ ప్రూవ్ చేయలేదు అండ్ కరెక్ట్ గూడా గాదు. అండ్ ఎక్కువ కాపర్ ఇంజెస్ట్ చేస్తే గూడా ఇట్ ఈస్ హార్మ్‌ఫుల్. సో, ఓన్లీ ఎర్లీ మార్నింగ్ తీసుకోండి కాపర్ వెసెల్‌లో వాటర్. నైట్ పోసేసి వాటర్ అందులో మార్నింగ్ తీసుకున్న వాటర్ కానీ డే డే అంతా నేను కాపర్ వాటర్ తాగుతా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది నేను చెప్పేదైతే. ఆహ్, కాపర్ ఏం మ్యాజిక్ క్రియేట్ చేయదు. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ గుడ్ అండ్ సేఫ్ టు టేక్ దట్ వాటర్. అంతే. అంతేగాని రోజంతా నేను కాపర్ వాటర్ తాగితే నేను ఒక యోగినయిపోతా అనుకోకండి. ఇంతటితో ఈ మిత్స్ టాపిక్ అనేది ఆపేసి మన నెక్స్ట్ టాపిక్ అయిన సీక్రెట్స్ ఆఫ్ ఇండియన్ డైట్‌కెళ్ళిపోదాము. ఇవి సీక్రెట్స్ ఏం కాదండి. మనం మర్చిపోయినవి థింగ్స్ ఇవన్నీ. సో, అవి సీక్రెట్స్ అయిపోయినాయి. సో, స్టార్ట్ చేసేద్దాం పదండి ఈ టాపిక్ అయితే. ఇంక మన ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి ద ఫర్గాటెన్ ఫుడ్ క్లాక్. మన పూర్వీకులు ఏవైతే ఫుడ్ క్లాక్ ఫాలో అయ్యేవారో అది మనం మర్చిపోయాం కంప్లీట్‌లీ. కానీ అది ఫాలో అయితే చాలా హెల్తీగా ఉంటాం. ఫస్ట్ టైమింగ్, ఫస్ట్ మీల్ ఎప్పుడు చేస్తారు? 4 ఏఎం టు 6 ఏఎం. ఈ 4 ఏఎం టు 6 ఏఎం యూ హావ్ టు టేక్ యువర్ డీటాక్స్ డ్రింక్స్. కాపర్ వెసెల్ వాటర్ తాగుతారా? లేకపోతే మీరు ఏదైనా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగుతారా? ఇట్స్ యువర్ విష్. 9 ఏఎం టు 11 పీఎం యూ కెన్ హ్యావ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్. సాలిడ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. సాలిడ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నా గదా అని మసాలా దోసలు, ఘీ కారం దోసలు గాదు. నార్మల్ దోస, ఇడ్లీ, పోహా, కిచిడి. కిచిడి అంటే క్విన్వాతో, రైస్‌తో గాదు. రైస్ అయినా తీసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆహ్, ఎనీథింగ్, ఎనీథింగ్ యూ లైక్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 ఏఎం 10 ఏఎం టు 11:30 పీఎం. మీరు ఈ టైంలో ఫ్రూట్స్ గానీ, సాలడ్స్ గానీ తీసుకుంటే మీకు న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువుంటుంది. ఇంకా లంచ్ విషయానికొస్తే 1:30-2 పీఎం వరకి యూ హావ్ టు కంప్లీట్ యువర్ లంచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ స్నాక్స్ టేక్ ఇట్ బిఫోర్ 4:30, 4:35 అంతే. స్టాప్ చేసేయండి అక్కడికి. అది కూడా ఏంటి ఎక్కువ ఎక్కువ గాదు. ఒక ఫ్రూట్ లేదా సమ్ చాట్ స్మాల్. లాస్ట్ మీల్ వచ్చేసి బిఫోర్ 7 పీఎం ఉండాలి. ఆఫ్టర్ 7 పీఎం సన్‌సెట్ తర్వాత ఏది తీసుకోకూడదు. డార్క్‌నెస్‌లో ఏది తినకూడదు అని మన యాన్సిస్టర్స్ చెప్పినారు. సో, వి హావ్ టు ఫాలో దట్. మనం 12 గంటలకి మిడ్‌నైట్ క్రేవింగ్స్, షుగర్ క్రేవింగ్స్ అని చెప్పి నైట్ 1, 2 ఏఎం బిర్యానీ, 3 ఏఎం బిర్యానీ ఏందన్నా అది. ఈ టైమింగ్స్‌లో మాత్రమే తినండి. ఇది కాకుండా వేరే టైమింగ్స్‌లో తింటాము అంటే మీకు రోగాలు రావడం ఖాయం. అందుకే రకరకాల రోగాలొస్తున్నాయి మనకి. అబ్సార్ప్షన్ ప్రాపర్ అబ్సార్ప్షన్ ఉండదు. మనం ప్రాపర్ టైమింగ్‌లో తినకపోతే మన బాడీకి ఏం చేయాలో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. ఇదేంటి మీరు నైట్ 12:00కి బిర్యానీ పంపిస్తే నీ గట్టేమనుకుంటది, ఈడేంటి అర్ధరాత్రి బిర్యానీ పంపించాడు నా లోపలికి. ఇప్పుడు ఇది డైజెస్ట్ చేయాలా? వద్దా? అని కన్‌ఫ్యూజ్ అవుతదా లేదా అది? సో, ఇట్స్ బెటర్ టు టేక్ డిన్నర్ బిఫోర్ 7 పీఎం అంతే. దిస్ ఈస్ వాట్ ఐ సే. అండ్ ద మెయిన్ సీక్రెట్, మీరు తీసుకునే మీల్‌లో అన్ని 6 రుచులు అంటే షడ్‌రుచులు అన్నీ ఉండాలి. తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు. ఈ 6 రుచులు ఉంటే
మీ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది. నెక్స్ట్ మీ మెటబాలిజం పెరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్ మీ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. ఇంకా నెక్స్ట్ సీక్రెట్ ఏం చెప్పాలో, మన పెద్దవాళ్ళు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఫాస్టింగ్ ఉంటారు. ఎందుకు చెప్పనా? దాని వెనకాల సైన్స్ ఉంది. ద మూన్ డైట్ అంటారు. ఇప్పుడు కొత్తగా అంటున్నారు మూన్ డైట్ అని. ఫుల్ మూన్ డే రోజు, న్యూ మూన్ డే రోజు ఫాస్టింగ్ ఉంటారనమాట. డీటాక్స్ మోడ్ ఉంటుంది ఈ డైట్. ఈ కెన్ టేక్ లైట్ ఫుడ్, సాత్వికమైన ఫుడ్ తీసుకోవచ్చు. లైక్ ఫుడ్ వితౌట్ గార్లిక్, అనియన్, గోంగూర అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవి అవాయిడ్ చేసి ఫుడ్ తీసుకోవచ్చు. కిచిడి తీసుకోవచ్చు, లేదా సూప్స్ తీసుకోవచ్చు. పౌర్ణమి రోజు ఏంటంటే యూ కెన్ టేక్ నట్స్, మిల్క్ అండ్ ఫ్రూట్స్, అంతే. అంతకు మించి మీరేం తీసుకోకూడదు. ఏకాదశి ఏ రోజు ఉంటుందండి? మనకి 11th లూనార్ డే రోజు ఉంటుంది. ఈ రోజు ఫాస్ట్ చేస్తే ఏంటంటే కంప్లీట్ నీ డైజెషన్ అనేది రీసెట్ అవుతుంది. అండ్ నీ బాడీ కంప్లీట్గా క్లెన్జింగ్ అయిపోతుంది. కంప్లీట్ డీటాక్స్ అండి. అండ్ సీక్రెట్స్లో ఇప్పుడు నేను ఒక సీక్రెట్ టానిక్ చెప్పాలనుకుంటున్నా మీకు. ప్రీ బెడ్ టైం టానిక్ అండి ఇది. చాలా మందికి ఇన్సోమ్నియా ఉంటుంది, నిద్ర పట్టదు అసలు, నిద్రనే పోరు వాళ్ళు. అండ్ కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. నిద్ర పట్టకపోతే అఫ్ కోర్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడానికి అశ్వగంధ పౌడర్ ఉంటుంది కదా, అది చిన్న గ్లాస్లో తీసుకోండి. చిన్నదంటే ఒక 100 ml దాంట్లో ఒక చిన్న టీ స్పూన్ అశ్వగంధ పౌడర్ మిక్స్ చేసేసుకొని పడుకునే ముందు తీసుకోండి మీరు. ప్రీ బెడ్ టైం, పడుకునే ముందు అంటే ఒక 1 hour బిఫోర్ టు బెడ్ తీసుకోండి. ఇట్ వర్క్స్ లైక్ ఎ వండర్. ట్రై చేయండి. ఎంత నిద్ర పడుతుందో అంత నిద్రపోతారు మీరు ఇప్పటి నుంచి. ఇంకా ఒక 5 to 6 టిప్స్ చెప్పేసి నేను ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. చాలా లాంగ్ అయిపోయింది వీడియో. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి, సమ్మర్ కాబట్టి చాలా మంది డిహైడ్రేట్ అయిపోతుంటారు. కొంతమందికి ఎన్ని వాటర్ తాగినా ఇంకా థర్స్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికోసమని ఒక పించ్ ఆఫ్ పింక్ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని తాగండి. మీకు ఎలక్ట్రోలైట్స్ వస్తాయి బాడీకి. అండ్ డిహైడ్రేషన్ కూడా తగ్గిపోతుంది. ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి సాఫ్రాన్ వాటర్, గ్లోయింగ్ స్కిన్ కోసం. సాఫ్రాన్ ఉంటుంది కదా, సాఫ్రాన్ నైట్ ఒక గ్లాస్లో, సాఫ్రాన్ అంటే అదే కుంకుమ పువ్వు వేసి 2-3 స్ట్రాండ్స్ వేసేసి ఎర్లీ మార్నింగ్ తాగండి. స్కిన్ చాలా గ్లో అవుతుంది. అండ్ థర్డ్ టిప్, ఇది విమెన్కి హూ హ్యాస్ గైనిక్ ప్రాబ్లమ్స్, పీరియడ్ డిలే కానీ, పీసీఓడి, పీసీఓఎస్ ఇలా ఉన్న వాళ్ళకి రైసిన్స్ ఉంటాయి కదా, బ్లాక్ రైసిన్స్, బ్లాక్ ద్రాక్ష, నల్ల ద్రాక్ష అంటారు కదా, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, అది నైట్ నానబెట్టుకోండి ఒక గ్లాస్లో. ఒక స్పూన్ నల్ల ద్రాక్ష గ్లాస్ వాటర్లో వేసేసి నైట్ నానబెట్టుకోండి. కడిగి వేయండి. అది కడిగేసి ఆ వేసిన వాటర్ ఉంటాయి కదా, ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తాగండి, ఆ కిస్మిస్ కూడా తీసుకోండి. మెయిన్ థింగ్, అందరూ వెయిట్ లాస్ గురించే చూస్తారు. మోస్ట్లీ డైట్ వీడియో అనగానే వెయిట్ లాస్ అంటారు. సో వెయిట్ లాస్కి నేను ఒక టిప్ చెప్తాను. క్యూమిన్ ఇంకా సినమన్. క్యూమిన్ అంటే జీలకర్ర, సినమన్ దాల్చిన చెక్క అంటారు కదా, దాల్చిన చెక్క. ఈ 2 పౌడర్స్ ఉంటాయి కదా, పౌడర్ లేదా 2 వామ్ వాటర్లో వేసి మరిగించి ఆ వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని తాగండి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ టిప్, మీ కాంప్లెక్షన్ ఎట్లా పెంచుకోవాలి? కాంప్లెక్షన్ అంటే కంప్లీట్ ఇట్లా తెల్లగా అయిపోవడం కాదు, ఫేస్లో న్యాచురల్ బ్రైట్నెస్ ఉంటుంది కదా, అబ్బా చూడగానే వావ్ ఈమె స్కిన్ ఏంటి ఎంత బాగుంది, ఈమె కాంప్లెక్షన్ ఏంటి ఇంత బాగుంది అనుకునేలాగా కావాలి అనుకుంటే ఇంటర్నల్ ఇంటేక్ ఆఫ్ రోజ్ పెటల్స్ అండి. రోజ్ పెటల్స్ పౌడర్ ఉంటుంది కదా, రోస్ట్ చేయకండి, రోజ్ పెటల్స్ పౌడర్ చేసుకోవాలని చెప్పి సమ్మర్ కాబట్టి ఎట్లాగో డబ్బా పైకి వెళ్ళిపోయి దాన్ని కొంచెం డ్రై చేసేసుకోండి. పెటల్స్ డ్రై చేసుకొని పౌడర్ చేసుకోండి. ఫ్రెష్ ఫ్లవర్స్ మాత్రమే, నో పెస్టిసైడ్స్. మీరు మార్కెట్ నుంచి తెచ్చుకుంటే పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి కంప్లీట్గా మంచిగా వాష్ చేసుకోండి. వాటిని వాష్ చేసుకుంటే
బెటర్. లేదంటే తీసుకోకండి వాటిని. మళ్ళీ ఏమన్నా అయితే నన్నంటారు. మా ఇంట్లో దొరికేవైతే కొంచెం మంచిగా 2, 3 టైమ్స్ వాష్ చేయండి. బయట దొరికేవైతే మాత్రం చాలా ఎక్కువ వాష్ చేసుకొని, డ్రై చేసేసుకొని పౌడర్‌లాగా ఆహ్, వార్మ్ మిల్క్ ఉంటది కదా! నైట్ నైట్ అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా ఎవరికి ఎప్పుడు తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకోండి. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ రోజ్ పెటల్ పౌడర్ ఏసుకొని మిక్స్ చేసుకొని తాగేసేయండి. మీ కాంప్లెక్షన్ ఎట్లా పెరుగుతదంటే ఇట్లా బ్రైట్‌నెస్ అంటారా మీరు? సో, ఇప్పుడు ఈ 5 టిప్స్ 4-5 టిప్స్ ఏమో చెప్పినట్టున్నా. నాకు గుర్తులేదు. నేను యూజ్ చేసినవే మీకు చెప్తున్నాను. నేను జనరల్‌గా అయితే ఎక్కడో తెలుసుకొని చెప్పట్లేదు. అండ్ న్యూట్రిషనల్ వైస్‌గా కూడా చెప్పాను ఈ టిప్స్. డైరెక్ట్‌గా ఏదో స్కిన్ రెమెడీస్ అవి ఇవేం కాదు. సో, ట్రై చేసి చూడండి. పక్కా వర్కౌట్ అయితాయి ఇది. అండ్ థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌కి. అండ్ ఇప్పటి నుంచి వీక్లీ ట్వైస్ న్యూట్రిషనల్ వీడియోస్ వస్తాయి. అండ్ వీక్లీ ట్వైస్ వ్లాగ్స్ వస్తాయి.